దేవుడు ఎవరు మాట్లాడద్దు దయచేసి. అందరు టీ తాగినారు కదా, మంచిగా బిస్కెట్ తిన్నారు, టీ తాగినారు. తిరిగి మనము దేవుని వాక్యం విందాం. దేవుడు ఎంతో కృప కలిగిన దేవుడై మనడలా ఒక గొప్ప సంకల్పము, ఒక గొప్ప ఉద్దేశం కలిగినటువంటి దేవుడుగా ఈ దేవుడు మన ఆయుష్ను పొడిగించి మరో సంవత్సరము దయా కిరీటంగా ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనమందరం కూడా మనము స్తుతించే వారముగా ఉండాలా, ప్రభుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. ఇంకొకసారి దయచేసి చదవండి ఆ మాట. కీర్తనలు ఈ సంవత్సరమున దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఇది చాలా అద్భుతమైనటువంటిది. దేవుడు ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో అయితే దయా కిరీటం అని ఉంది, ఇంగ్లీష్లో అయితే గుడ్నెస్. గుడ్నెస్ మీన్స్ మంచితనము. దేవుడు తన యొక్క మంచితనాన్ని మన జీవిత యాత్రలో మనకు కనపరుస్తూ వచ్చినాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఆయుష్ను పొడిగించి మన జీవితంలో మరో నూతన సంవత్సరం 2026 సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటంగా ధరింపజేసినాడు. అందుని బట్టి ప్రభువును మనము స్తుతించాలా, ప్రభువును మనము ఆరాధించాలా. కనుక దేవుని యొక్క దయా కిరీటము, ఇంగ్లీష్లో గుడ్నెస్, మంచితనం. ఏంటి దేవుని యొక్క మంచితనము? దేవుడు తన మంచితనాన్ని మన జీవితంలో ఎట్లా దేవుడు ప్రదర్శిస్తూ వచ్చినాడు, ఆయన యొక్క మంచితనాన్ని మన జీవితంలో దేవుడు ఎట్లా చూపిస్తూ వచ్చినాడు, ఆయన మంచితనాన్ని బట్టి మనం ఎట్లా ప్రభువును ఆరాధన చేయాలి. ఈ కొన్ని లేఖన భాగాలు మనము ఈ యొక్క ఉదయకాల సమయమునే మనము ధ్యానం చేసుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. కనుక దేవుని యొక్క మంచితనం ఎక్కడ కనబడుతుందంటే ఆయన యొక్క మహిమలో కనబడుతుంది. ఒక మాట చూద్దాం రండి. యోహాను సువార్త దయచేసి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక కనుగొంటిమి, చూచితిమి. కనుక ఏం చూసినాం, ఏం కనుగొన్నామంటే దేవుని యొక్క మహిమను మనము కనుగొన్నాం. యేసు ప్రభుల వారి ఈ లోకానికి ఎందుకు వచ్చినారు అనే విషయాన్ని లాస్ట్ క్రిస్మస్లో అన్న వచ్చినాడు కదా, ప్రొద్దుటి నుంచి రవి బ్రదర్ వచ్చినాడు కదా, చక్కగా మీకు వివరించాడు కదా. చెప్తారా మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? చెప్పండి. వినలేదా ఎవరు? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు చెప్పండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఎస్, మనల్ని రక్షించడానికి. కరెక్ట్. ఇంకా దేవుని వాక్యంలో ఉండేది చెప్పండి. దేవుని వాక్యంలో ఏముందో అది చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అంటే ఆయన యొక్క మహిమను మనకి ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. ఏంది దేవుని మహిమ? మనల్ని మొదటగా దేవుడు మానవుని తన స్వస్థాలతో నిర్మించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుడు తన మహిమ నిమిత్తము దేవుడు మనల్ని సృష్టించినాడు. అయితే మనం ఏం చేసినాము? మన పితరుడైనటువంటి ఆది ఆదాము పాపము చేయటను బట్టి దేవుని యొక్క మహిమను మనమందరం కూడా కోల్పోయినాము. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ కూడా పాపం చేయడం వలన ఏమైందంట? మరణము అందరికీ కూడా సంప్రాప్తమైంది. కనుక ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని భేదము లేదు, మరణము అందరికీ కూడా సంప్రాప్తమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కోల్పోయినటువంటి ఈ మహిమను నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు కదా. ఎట్లా దిగి వచ్చినాడు? మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎట్లా వచ్చినాడు ఈ లోకానికంటే మనుష్య పోలిక. ఎలాంటిది మనుష్య పోలిక? పాపముతో నిండినటువంటిది. మానవుని జీవితం అంతా కూడా పాపముతో నిండినటువంటిది. ఏమాత్రం కూడా మంచితనము మానవునిలో లేదు. అయితే దేవుడు తన మంచితనాన్ని బట్టి
దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి కోల్పోయినటువంటి మహిమను ఈయన తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము 23, ఎవరైనా చదవండి దయచేసి. జాన్ గాస్పెల్ చాప్టర్ 17 వర్స్ 23. ఉండుట వలన అది దేవుని మహిమను మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనలో ఏమాత్రం కూడా మంచితనం లేదు, కేవలం మనము దౌర్భాగ్యులం కదా. దౌర్భాగ్యులము, ఆయన ఎదుట నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి వారము. ఇలాంటి మనలను ప్రభు ప్రేమించినాడు. ఆయన తన మహిమను ఇవ్వడానికి ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన మహిమను మనకిచ్చుటకు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలు బాధలు పొందినాడు. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా కోల్పోయిన మహిమను తిరిగి మనకు అనుగ్రహించినాడు. మనం పాపక్షమాపణ పొందినప్పుడు, ప్రభా నా పాపాలు క్షమించు, ప్రభా నన్ను కడుగని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటా వచ్చినాం. దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు. ఆయన మంచితనాన్ని మన జీవితంలో చూపిస్తూ వచ్చినాడు. అది ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించాడు. తర్వాత ఆయన మంచితనం ఎందులో కనపడుతుంది ఒక మాట చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5:22 దయచేసి ఎవరైనా చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఒక ఫలాల్లో ఒక ఫలం ఏంటి? మంచితనం, గుడ్నెస్. ఏంటి గుడ్నెస్ అంటే? ఆత్మఫలం. కనుక మన జీవితాలలో ఒకప్పుడు మన జీవితాల్లో ఎలాంటి ఫలము లేదు కదా. ఫలము ఫలించని వాటిని ఏమంటారు? గొడ్డుబారినింది అంటారు కదా. ఈ చెట్టు గొడ్డుది అంటారు, ఈ ఆవు గొడ్డుది అంటారు. అంటే ఫలింపలేనటువంటి స్థితి, మోడుబారినటువంటి స్థితి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎండిపోయినటువంటి స్థితి. ఇది నీ స్థితి, నా స్థితి. ఇలాంటి మనలను చిగురింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ జీవితం ఫలభరితంగా చేయాలని, నీ జీవితాల్లో ఫలాలు చూడాలని, మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయాలని దేవుని యొక్క సంకల్పం. ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. కనుక ఆయన చిగురు నీ జీవితంలో, నా జీవితంలో ఇవ్వడానికి మొద్దు నుండి చిగురు ఏ విధంగా వస్తుందో, ఎందుకు పనికిరాని మన జీవితాలను దేవుడు ఫలభరితంగా చేశాడు. మన జీవితంలో దేవుడు ఫలాలు అనుగ్రహించినాడు. మనము పాపక్షమాపణ పొందుట ద్వారా మన జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఈ ఫలమంతా కూడా దేవుడు మన జీవితంలో ఉంచినాడు. ఇప్పుడు మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ వచ్చాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిలో నీ జీవితం, నా జీవితం ఫలభరితంగా ఉంది. కనుక దుర్మార్గులము, దుష్టులము, దుష్క్రియ చేయవారము, దుష్టత్వంలో బ్రతుకుతున్న వారము, దుష్టత్వం నుంచి బయటికి రాలేనటువంటి వారము, ఇలాంటి మన జీవితంలో దుష్టత్వాన్ని అంతా కూడా తీసివేసి ఆ యొక్క ఫలము మనం ఫలించలాగున దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఒక చిగురు కదా, వర్షాకాలంలో చెట్లు పచ్చగా కనపడతాయి కదా. ఎండిపోయిన చెట్లు కూడా ఆ వర్షాకాలంలో ఆ వర్షం రావడాన్ని బట్టి అవి చిగురించడం మనం చూస్తూ ఉంటాం. అలాగూ దేవుడు మన జీవిత యాత్రలో కూడా ఎండిపోయిన మన జీవితాల్ని చిగురింపజేయడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ఒక మొద్దు, ఒక మ్రాను కదా, దాని మీద సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు వేలాడినాడు. ఆయన ప్రాణమంతా కూడా మన కొరకు అర్పించినాడు. కనుక ఎలాంటి మంచితనం లేని మనలను ఆయన మంచితనము ద్వారా ఆయన యొక్క ఫలాలు మన జీవితంలో అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీ జీవితంలో ఫలం ఉందా? ఫలం ఉంటే ప్రభుని ఆరాధించు. ప్రభా, ఎలాంటి ఫలభరితం లేని జీవితం అయ్యా నాది, గొడ్డుబారినటువంటి జీవితం ప్రభా, ఎవ్వరిష్టపడని జీవితం అయ్యా, దుష్టుని ప్రభా, దుర్మార్గుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని,
ఇలాంటి నన్ను ప్రేమించి ప్రభా నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినావు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు ప్రభా. ఎండిపోయిన నా జీవితం, మోడుబారిన నా జీవితాన్ని అయా నువ్వు చిగురింపజేసినావు ప్రభా, నీకు వందనాలు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం అనుకుంటా ఉంటాం, ఏంది నా జీవితంలోనేనా ఈ రోగం, నా జీవితంలోనేనా ఈ అవమానం, నా జీవితంలోనేనా ఈ మరణం, నా జీవితంలోనేనా ఇది 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 అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన మీద ఉండుటను బట్టి, మనము ఆయన సన్నిధికి తీసుకొని రావటాన్ని బట్టి ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. వీటి వలన మనం దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చి ప్రభు సన్నిధిలో మనము ఎక్కువగా ఉండుటను బట్టి, దేవుని సన్నిధిని మనం అనుభవించుటను బట్టి, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండుటను బట్టి దేవుడే మనల్ని ఓదార్చేవాడు, దేవుడే మన అక్కర తీర్చేవాడు, దేవుడే మన అవసరాలు తీర్చేవాడు. మోడుబారిన జీవితాలను, విసిగిపోయిన జీవితాలను, కృంగిపోయిన జీవితాలను దేవుడు చిగురింపజేసేటటువంటి దేవుడు. కనుక నిరాశపడవద్దు, దేవుడు తోడుగా ఉన్నాడు. మన జీవిత యాత్రలో ఏం జరిగినా కూడా అది దేవుని చిత్తం, ఏం జరిగినా కూడా దేవుడు అనుమతించిందే. అయితే ఈ నష్టాన్ని బట్టి, ఈ కష్టాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా అడిగినావా, ప్రభా నా జీవితంలో ఈ నష్టం అనుమతించినావు ప్రభా, నీకు వందనాలు. ఒక దాసుడు చెప్తా ఉంటే విన్నా, అన్నీ బాగుంటే ఆరాధించడం వేరు, అన్నీ అనానుకూలంగా ఉన్నప్పుడు ఆరాధించడం వేరు కదా. అన్నీ బాగుంటే మనం ఎంత బాగా థ్యాంక్స్ చెప్తామో, ప్రభా నాకు బిడ్డల్ని ఇచ్చినావు, ప్రభా నాకు ఉద్యోగం ఇచ్చినావు, ప్రభా నాకు పెళ్లి చేసినావు, ఎన్ని ఆరాధన చేస్తాం, ఇదంతా కామన్. అయితే ఏం లేనప్పుడు ఆరాధన చేయడము, దట్ ఈస్ ద గ్రేట్ అంటా ఉన్నాడు కదా. ప్రభా నా జీవితంలో నువ్వు కలుగు చేసిన అప్పును బట్టి నీకు ఎప్పుడైనా ఆరాధన చేసినావు? అస్సలు చేయమది కదా. ప్రభా నా జీవితంలో అవమానం ఇచ్చినావు, నీకు వందనాలు. నా జీవితంలో అనారోగ్యం ఇచ్చినావు, నీకు వందనాలు. నా కుటుంబంలో మరణం ఇచ్చినావు దేవా, నీకు వందనాలు. ఇది నీ చిత్తం, ఇది నీ చిత్తం ప్రభా. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో, దేవుని వాక్యంలో రాయబడింది, నన్ను గణపరిచే వారిని నువ్వు ప్రభువును సరైన విధానంలో గణపరిస్తే దేవుడు వండర్ఫుల్ బ్లెస్సింగ్స్, అద్భుతమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు యోబు జీవితంలో మనం చూసుకుంటే, యోబు ఏమైనా బాధపడినాడా కదా. ఊజు దేశంలో ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తారో ఏటేటా బలి అర్పించేవాడు. మరి దేవుడు అతని జీవితంలో అనుమతించినాడు కదా. ఏమనుమతించినాడు? ఒకరోజే అన్నీ పోయినాయంట, బిడ్డలందరూ చచ్చిపోయినారు, తన శరీరం అంతా కూడా కురుపులు కదా. ఆ చిల్ల పెంకు తీసుకొని గీకుతా ఉన్నాడంట. భార్య వచ్చి తిడుతూ ఉంది, ఇంకెక్కడ దేవుడయ్యా, పిచ్చి నీ పిచ్చి, దేవుని దూషించి నువ్వేంగా మరణంగా చచ్చిపోను. ఇంత దౌర్భాగ్య ఈ పరిస్థితి మనకే కానీ వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు లేడు ఒప్పుకుంటారా? ఏ పరిస్థితుల్లో కూడా దేవుని వదిలిపెట్టకూడదు, ఏ పరిస్థితులలో కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవుని హత్తుకొని ఉండాలి. అది నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన ఎందుకు దేవుడు లక్ష్యం ఉంచుతాడంట. అలాంటి నిజమైన ఆరాధన నీ జీవితంలో ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడు అలాంటి ఆరాధన నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. వెలుగు ఆ యొక్క ఆత్మ ఫలము నీ జీవితంలో తిరిగి, యోబు జీవితంలో తిరిగి రెండంతల ఆశీర్వాదం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా యోబు? అనుకొని ఉన్నాడు. యోబు ఏమనుకుంటాడు? ఇంక అయిపోయింది నా చాప్టరు క్లోజ్. ఎందుకు? ఫ్రెండ్స్ వచ్చి తిడుతూ ఉన్నారు, అరే ఏం దేవుడు మీ దేవుడు. యోబు గ్రంథంలో చూస్తే ప్రపంచంలో లేనన్ని ప్రశ్నలు ఉండవు. మీరు ఎప్పుడైనా చదవండి, ఆ ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న చదివితే మన గుండె గుచ్చుతుంది. అది ఎప్పుడైనా చదివినారో లేదా? మీరు చదవండి ఒకసారి యోబు గ్రంథం. అన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏం తెలుసా? యోబు రెండంతల ఆశీర్వాదం. నీ జీవితంలో విడవబడినావేమో, నీ జీవితంలో కృంగిపోయినావేమో, నీ జీవితంలో లేవలేకపోతా ఉన్నావేమో, నిన్ను బలపరచువాడు దేవుడే. కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు నీ ఎడలా కలిగి ఉన్నాడు. బలము పుంజుకో, ప్రభును స్తుతించు. ప్రభు నీ జీవితంలో ఈ యొక్క కష్టం ఇచ్చినావు, నీ కొందనాలు. నా జీవితంలో ఈ అనారోగ్యం ఇచ్చినావు, నీ కొందనాలు. నా జీవితంలో ఈ అవమానం ఇచ్చినావు, నీ కొందనాలు. నా జీవితంలో ఈ మరణం ఇచ్చినావు, దేవా నీ కొందనాలు. ఎప్పుడు ప్రభువు నువ్వు స్తుతించు, ప్రభువు నువ్వు ఆరాధించు. అగ్గయ్య అంటాడు, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఎల్లప్పుడూ కూడా నేను యెహోవాను స్తుతిస్తా. ఇది నీ జీవితంలో, నా జీవితంలో మనం నేర్చుకుంటే నూతన సంవత్సరంలో అన్ని దీవెనలు దేవుడు
మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సరే, ఆయన మంచితనము ఆయన మహిమలో మనకు చూపించినాడు. ఆయన యొక్క ఆత్మ ఫలంలో కూడా మనకు చూపించినాడు. మూడోదిగా ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు ఒక మాట చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎవరైనా చదవండి, 9వ వచనం. ఇక్కడ మంచితనము దేంట్లో కనబడుతుందంట? దేంట్లో కనబడుతూ ఉంది? వెలుగు ఫలము. వెలుగు ఫలం మీన్స్ లైట్. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వెలిగించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఈ దేవుని వాక్యంలో చూస్తే వెలుగు గురించి గొప్ప వెలుగు అనే మాట మనం చూడొచ్చు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ వెలుగు గురించి అద్భుతమైనటువంటి అంశం ఉంది. ఏంటి అంటే, చీకటిలో ఉన్నటువంటి మానవుణ్ణి వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. చీకటి గురించి రాయబడింది దేవుని వాక్యంలో. చీకటి అనగా పాపం అనే మాట రాయబడి ఉంది. దేవుని వాక్యంలో ఒక చోటు ఉంది, మనమే చీకటి అయి ఉన్నాము. చీకట్లో మనకేమైనా కనపడుతుందా? కనపడదు. చీకటి క్రియలు జరిగిస్తూ ఉన్నాం, చీకట్లో బ్రతుకుతూ ఉన్నాం. మన బ్రతుకు చీకటి, మన జీవితం చీకటి. చీకటి క్రియలు మనం జరిగిస్తూ ఉన్నాం, చీకట్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, చీకట్లో మనం జీవిస్తూ ఉన్నాం, చీకట్లో మనం మరణిస్తూ ఉన్నాం. ఇలాంటి మనల్ని వెలిగించడానికి లూకాసు వార్త 1:79 చీకట్లోనూ అంధకారంలోనూ చీకట్లోనూ కూర్చుండ వారికి వెలిగించుటకై అరుణోదయ నక్షత్రం వలె యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదకి అరుదించినాడు. మన చీకటి బ్రతుకును పారద్రోలినాడు. ఆయన మంచితనాన్ని బట్టి మన జీవితంలో మనకేమిచ్చినాడు? ఆయన యొక్క వెలుగును దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇది ఆయన యొక్క మంచితనము కనుక ఉదయకాల సమయంలో ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఆయన మహిమను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన మంచితనాన్ని బట్టి మోడుబారిన మన జీవితాలను చిగురింపజేసినాడు. ఆత్మఫలము మన జీవితంలో మనకు దేవుడు దయచేసినాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాము, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఆయన యొక్క వెలుగు ఫలము, వెలుగును మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో వీటిని బట్టి ప్రభును మనము స్తుతించాలా, ప్రభును మనము ఆరాధించాలా. ఇప్పుడు తెలుగులో రాసిన దాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చదవండి, కీర్తనలు 65:11 మళ్ళీ చదవండి దయచేసి, చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప. దయా కిరీటం, కైండ్నెస్, దేవుని యొక్క దయను ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయను దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనము దేనికైతే పాత్రులము కాదో దానికి మనల్ని పాత్రులుగా చేశాడు. దేనికి మనం పాత్రులం కాదు అంటే, దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం, దేవుని వాక్యం వినడము, దేవుని గురించి ఒప్పుకోవడము, దేవుణ్ణి ఆరాధించడం, మనం దేనికి కూడా మనము పాత్రులం ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకు పాత్రులం కాదు అంటే, దేవుని వాక్యంలో ఉంది, గ్రుడ్డి భిక్షకుడు దేవాలయం వైపు అడుక్కుంటూ ఉన్నాడు కదా. ఎందుకు? గ్రుడ్డివాడు అడుక్కుంటే కానీ బతకలేడు. దేవుని సన్నిధికి రాకముందు మన కన్నులు కూడా మూయబడి ఉన్నాయి. దేవుని చూడలేని స్థితి, దేవుని మందిరంలో రాలేనటువంటి స్థితి. ఒకానొక దినం యేసు ప్రభు మన కన్నులు ముట్టినాడు, మన మనోనేత్రాలు వెలిగించినాడు. ఆయన మనం చూడగలుగుతా ఉన్నాం, ఆయన మాట మనం వినగలుగుతా ఉన్నాం, ఆయన ఆలయానికి మనం రాగలిగినాం, ఆయన సన్నిధిలో మనము కూర్చున్నాం. కనుక ఉదయకాల సమయంలో ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించాలి. ఆయన కృప కనికరము మనలో ఎట్లా బయలుపరిచినాడు కొన్ని మాటలు చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 దయచేసి చదవండి. ఎఫెసీ 2:4-5 ఎవరైనా చదవండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము దేవుడు మనడలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించును. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక సంవత్సరం దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. 2025 సంవత్సరం అంతా కాపాడాడు, మనల్ని బ్రతికించినాడు. 2026 సంవత్సరమును దయాకిరీటం మనకు ధరింపజేసినాడు. కనుక ఉదయకాల సమయంలో ఆయన కృపచేతనే మనల్ని రక్షించినాడు. కేవలం మన మంచితనము కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన యుక్తి కాదు, ఏది కాదు, కేవలం ఆయన యొక్క కృప.
చాలాసార్లు ఈ లోకంలో చెప్తూ ఉంటారు కదా, చూసినారా దేవుడు మేడలో ఎంత దయగలిగి ఉన్నాడో, దేవుని కృపను మేము పొందినాము. ఎందుకో తెలుసా, మేము మంచి ప్రార్థనా పరులం, మా కుటుంబము మంచి ప్రార్థనా పరుల కుటుంబము, మా కుటుంబము దేవుణ్ణి అంగీకరించిన కుటుంబం. అదంతా మంచిదే. అయితే నీ మంచితనము కాదు, దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నీకు ఈ లోకంలో అన్నీ కూడా కలుగజేశాడు. ఈ లోకంలో కొన్ని చోట్ల పరిచయకి వెళ్ళిన స్థలాల్లో నేను చూసింది ఏంటంటే, బ్రదర్ ఈ సంవత్సరము దేవుడు మమ్మల్ని బహుగా దీవించినాడు, అంతకుముందు మాకు ఒక కారే ఉన్నది, ఇప్పుడు 2 కార్లు కొనుక్కున్నాం బ్రదర్ అని. ఎన్ని కొన్నాడంట? 2 కార్స్. మంచిది, చాలా మంచిది. అయితే దేవుని కృప నీకు 2 కార్లు ఇవ్వడం, నిన్ను ధనవంతునిగా చేయడము దేవుని కృప, నిన్ను వర్ధిల్ల చేయడము దేవుని కృప. నువ్వు మంచోడని కాదు, నీడల దేవుని యొక్క సంకల్పం అది. ఈ లోకంలో ధనవంతులను పుట్టించింది చెప్పండి దేవుడే, దరిద్రులను పుట్టించింది, విద్యావంతులను పుట్టించింది, విద్య లేని వారిని పుట్టించింది, వెర్రి వారిని పుట్టించింది, తెలివి గల వారిని పుట్టించింది. కనుక అందరినీ దేవుడే పుట్టించినాడు. దేన్ని బట్టి మనం గర్వించకూడదు కదా. డబ్బును బట్టి నా మంచితనమని నువ్వు గర్వించకూడదు. పేదరికాన్ని బట్టి దేవుడు నాకు దరిద్రత ఇచ్చినాడు ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. అట్లా ఎప్పుడు కూడా మనం ఎవరి దగ్గర కూడా ఆ మాట మనము చెప్పకూడదు. నువ్వు దరిద్రునిగా ఉండడం దేవునికి ఇష్టం. నువ్వేం ఆరాధన చేయాలి తెలుసా? నన్ను ఈ లోకంలో దరిద్రునిగా పుట్టింపజేసినావు దేవా, నీకు వందనాలు. పరలోకంలో నాకేముంది? ధనం ఉంది, దాని కొరకు నేను పరిగెత్తా, దాని కొరకు నన్ను సిద్ధపరిచినావు. ఇట్లాంటి ఆరాధన మన జీవితంలో చేస్తే దేవుడు మన ఆరాధన యందు సంతోషించేవాడుగా ఉన్నాడు. ఒక మాట చూద్దాం రండి. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 చదవండి త్వరగా. చదవండి. స్తుతింపబడును గాక, తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైనా తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. క్రైస్తవులకు 2 జన్మాలు కదా, 2 జన్మాలు. ఒకటి తల్లి గర్భమున పుట్టడం, రెండవది క్రీస్తు ప్రభులో తిరిగి జన్మించడం. ఎట్లా జన్మించడం మనం చెప్పండి? బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చుటతో. ఎట్లా బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినాం? ప్రభువా, నేను నా పాపముల విషయమై చనిపోతున్నాను, నీ కొరకు తిరిగి లేస్తాను కదా. అది బాప్తీసంలో సాక్ష్యం. క్రీస్తు ప్రభులో దేవుడు మనను బ్రతికిచ్చినాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా క్రీస్తు ప్రభులోకి మనల్ని ఆహ్వానించినాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, నీ జీవిత యాత్రలో 2025 సంవత్సరము ప్రభుని ఆరాధించలేకపోయినావేమో. 2026 సంవత్సరం దేవుడు నీకు ఆయుష్ను పొడిగించి ఆయన కృపచేత నిన్ను రక్షించినాడు, నిన్ను బ్రతికించినాడు. గనక ప్రభుని మనము స్తుతిద్దాం. ఏమని స్తుతిద్దాం? ప్రభువా, ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని నాకు ధరింపచేసినావు. ప్రభువా, నీ కృప ద్వారా నన్ను రక్షించినావు, కృప ద్వారా నన్ను బ్రతికించినావు. ప్రభువా, నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. రెండోదిగా ఆయన దయను బట్టి మనం ఏం పొందుకున్నాం చూద్దాం రండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. అబ్బా, ఎంత మంచి మాట కదా. నీ సంవత్సరములు తరగవంటే ఏంది అయిపో కదా. ఒకసారి ఓ చోట పరిచర్యకి వెళ్తే ఒక ముసలామని అడిగిన, అవ్వా నీకు 19 years వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి కదా, ఎట్టా బతికి ఉండవు నువ్వుగా అని అడిగిన నేను. ఆమె చెప్తా ఉంది, ప్రకాష్ పొద్దునే లేస్తానే, ప్రభువా నన్ను ప్రేమించి నాకు ఆయుష్నిచ్చినావు దేవా, నీకు వందనాలు అని చెప్తాదంట. రాత్రి కూడా ప్రభువా ఈరోజంతా కాపాడినావు, నీకు వందనాలు అంటుందంట. మళ్ళీ తెల్లవారుతా ఉందంట, మళ్ళీ దేవుని స్తుతిస్తూ ఉందంట, మళ్ళీ పని చేసుకుంటా ఉంది, మళ్ళీ రాత్రి దేవుని స్తుతించి పడుకుంటా ఉంది, తెల్లవారుతా ఉంది.
నా జీవితంలో కూడా దేవుని యొక్క స్థుతితో మన ప్రారంభం కావాలి. మన జీవితం రాత్రి పడుకునే ముందు కూడా ప్రభువుని మనం అలా స్థుతిస్తానే ఆ ముసలాయమ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 19 ఇయర్స్, 90 ఇయర్స్, 90 సంవత్సరాలు తన జీవితాన్ని వెళ్ళబూర్చుంది. కనుక నీ సంవత్సరాలు అయిపోవు, నీ సంవత్సరాలు తరిగిపోవు. ఒకవేళ ఇదే నీ వాగ్దానం అయితే, ఈ సంవత్సరము ఇదే నీ వాగ్దానం అయితే, నీవు అనేక సంవత్సరాలు ప్రభు కొరకు నువ్వు జీవిస్తావు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా తప్పిపోయే దేవుడు కాదు. ఆయన తప్పిపోవుటకు నరమాత్రుడు కాదు. మాట తప్పని మహారాజు అని దేవుని వాక్యంలో ఉంది. మార్పు చెందని దేవుడు. సంవత్సరంలో జరిగిపోతూ ఉన్నాయి కానీ ఈ దేవుడు మాత్రము ఎప్పటికి కూడా మార్పు చెందని దేవుడు. చూడండి, ఒక సందర్భం మనం చూద్దాం. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, చూసినారా? ఈ సీజన్లో ఒక దేవుడు, అంత భక్తి చేస్తారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మనకే భయం వేస్తుంది, ఏంద్రా నాయన ఈ భక్తి అని. అయితే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారంటే చాలా భయంకరంగా ఉంటారు. వారి జీవితం చూస్తే అంత అసహ్యకరంగా ఉంటుంది, అంటే ముందు కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది వాళ్ళది. ఇలాంటి వాళ్ళని మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఇంకా బాగా చెప్పాలంటే ఒక్కొక్క సీజన్కు ఒక్కొక్క దేవుడు కదా. ఈ కాలం ఒక దేవుడు, ఇంకొక కాలం దేవుడు, ఇంకొక కాలం ఒక దేవుడు, ఇంకొక కాలం ఒక దేవుడు. మన దేవుడు ఎన్నటికి కూడా మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. మనందరికీ తెలుసు ఈ మాట. మలక్కి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, మార్పు లేని వాడు. నువ్వు మారిపోతూ ఉంటావు కదా. చాలాసార్లు మన జీవితంలో ఎన్నోసార్లు మనం మారిపోతూ ఉంటాం. పరిస్థితుల కారణంగా మనం మారుతాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు. రెండోది, నీ మీద ఉన్న ప్రేమ దేవునికి ఎప్పుడు కూడా తరిగిపోదు. నీ సంవత్సరములు అధికం చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. కనుక నువ్వేం ఆరాధన చేస్తావు తెలుసా? ప్రభువా, సంవత్సరములు జరిగిపోతూ ఉన్నాయి, నువ్వు మార్పులేని దేవుడవు నా జీవితంలో. ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభువా నాకు ధరింపజేసినావు. ప్రభువా నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. గత సంవత్సరం అంతా కూడా ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చినప్పటికీ కూడా మనం చెప్పలేకపోయినాం. ఏం చెప్పలేకపోయినాం? ప్రభువా, నా సంవత్సరంలో అధికం చేసినావు, నీకు వందనాలు. ఒక మాట చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 23:14. యెహోషువ గ్రంథం 23:14 ఒక మాట చదవండి దయచేసి. మంచి మాటలన్నిట్లో అది ఇక్కడ మనం చూస్తే అనుభవపూర్వకంగా చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్, అనుభవపూర్వకంగా దేవుడి యొక్క ఆశీర్వాదం ఏమంటున్నాడు? అన్నీ మీకు కలిగినాయి, వాటిలో ఒక్కటి కూడా తప్పి ఉండలేదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీ జీవితంలో నీ సంవత్సరములు అధికం చేయాలని దేవుని యొక్క సంకల్పం. మాట చూద్దాం రండి. 95వ కీర్తన, 93వ కీర్తన ఒక మాట, మంచి మాట ఇది. 93వ కీర్తన 5వ వచనం దయచేసి చదవండి. శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఆయన శాసనాలు ఎప్పుడు కూడా తప్పిపోవు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుణ్ణి మన జీవితంలో మనము కలిగి ఉన్నాం. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదవండి దయచేసి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. టుడే, ఈరోజు మనము ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చినామంటే, ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క దయ,
దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. కనుక ఆయన కనికరాన్ని బట్టి నీ ఆయుష్ను ఆయన పొడిగించినటువంటి దేవుడు. ప్రభా, నీ కనికరాన్ని బట్టి నా ఆయుష్ను పొడిగించి నూతన సంవత్సరాన్ని నాకు దయాకిరీటంగా ధరింపజేసినావు. ప్రభా, నీకు వందనములని ప్రభును మనము స్తుతించాలి. ఇంకో మాట చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం ఇంకో తలంపు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. ద్వితీయోపదేశకాండము చాలామంది నిద్రపోతా ఉన్నారు. అందరం కలిసి చదువుకుందాం. అందరు లేయండి, ఎవరు నిద్రపోకూడదు. గట్టిగా మనము చదువుకుందాం. ఇది ఆకాశ వర్షమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం అది మొదలు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు కూడా దాని మీద ఉండును. కనుక సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు 2025వ సంవత్సరం మొదలు 26వ సంవత్సరంలో ప్రవేశించేటంత వరకు కూడా దేవుడు నీ మీద లక్ష్యం ఉంచినాడంట. ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం కొండలు లోయలు గల దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. గనక దేవుడు నీ మీద లక్ష్యం ఉంచినాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద లక్ష్యం ఉంచినాడు కదా. ఎట్లా లక్ష్యం ఉంచినాడు? పరలోకముల నుండి వారిని చూసినాడు కదా. వారి వెట్టి చాకరి, వారి వేదన పరలోకానికి చేరింది. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారంటే 430 సంవత్సరాలు, 430 years. వాళ్ళు దేవుని యొక్క జవాబు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక దినం వచ్చింది, దేవుడు మోషేను పంపినాడు వాళ్ళను విడిపించడానికి. వాళ్ళను ఐగుప్తులో 10 అద్భుతములు జరిగించుట ద్వారా ఐగుప్తు నుంచి దేవుడు వారిని తీసుకొని వచ్చినాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉన్నారు? 40 years. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారంట. దేవుని వాక్యంలో రాయబడింది, వారి బట్టలు మాయలేదు. ఒక్కరోజు వేసుకుంటే ఏమవుతుంది? మాసిపోతాయి. మగవాళ్ళకైతే ఇక్కడ కాలర్ దగ్గర అంతా నల్లగా అయిపోతుంది కదా, నల్లగా అయిపోతుంది. రెండో రోజు అది వేసుకోవడానికి ఇష్టపడం కదా. మరి 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు ఎట్లా, వాళ్ళ ఈ పాత గదిలో వాళ్ళ చెప్పులు ఏమంటా అరిగిపోలేదంట. ఏ కంపెనీ చెప్పులు వాడుతూ ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు మనం వాడే చెప్పులు 3 నెలలు కూడా రావు. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంటే ఇది ఏందో మనకు అర్థం కాని పరిస్థితి. అంతేకాదు, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు చూస్తే అవి వండర్ఫుల్. ఏంటివి అవంటే, నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. డోర్ తెరుస్తూనే ఏముంది నీ ముందర? మరణం ఉంది, క్షమించండి, మన్నా ఉంది కదా. డోర్ తెరుస్తూనే ఏముంది? నువ్వు వెజిటేబుల్ మార్కెట్ పోవాల్సిన అవసరంలే, నువ్వు చికెన్ షాపుకు మటన్ షాపుకు పోని అవసరం లేదు కదా. చెయ్యి అట్లా పెడితే పూరేళ్ళు మరి అవి మామూలుగా దొరకవు. అది వాళ్ళకి ఎట్లా దొరికినాయో మనకు తెలియదు, మనం పట్టుకోలేము దానిలో కదా. ఆ యొక్క మన్నాతో వాళ్ళను పోషించినాడు. మారా నీళ్లు, చేదైన నీళ్ళను దేవుడు ఏం చేసినాడు? మధురంగా మార్చాడు. మన జీవిత యాత్రలో కూడా సంవత్సరము మొదలు సంవత్సరాంతం వరకు మన సంవత్సరం అంతా కూడా ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కదా. మన బట్టలు పాతగిల లేదంటే ఉతుకోదని కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆ కొరత లేకుండా చేస్తూ వచ్చినాడు. చెప్పులు అరిగిపోలేదంటే, నీ కాళ్ళ నొప్పులు లేకోకుండా, అంటే దీని అర్థం ఏంటంటే స్పిరిచువల్గా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన మార్గం గుండా తీసుకొని పోతూ ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి మార్గం గుండా నేను తీసుకుపోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయాసము, దుఃఖము, బాధ వీటి నుంచి కాకుండా యేసుక్రీస్తు ప్రభులో నిన్ను విజయోత్సాహంతో ఊరేగింపజేసినాడు. 2025వ సంవత్సరం అంతా కూడా. నువ్వెట్లా చెప్తావు అవన్నీ? మాకట్ట లేదే, నీకుందేమో, నువ్వు చెప్తా ఉండవు. చాలామంది జీవితాల్లో ఈ ప్రశ్నే ఉంటుంది. కానీ దేవుడు ఆత్మీయంగా మనం కృంగుదలలో ఉన్నప్పటికీ, మన నిరాశలో ఉన్నప్పటికీ, వాటిని బట్టి మనం దేవునికి దూరమవుతూ ఉన్నప్పటికీ దేవుని ప్రేమ మనలా విస్తారంగా ఉంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా
మనం తిరిగి వస్తాము, తిరిగి దేవుడు మనల్ని సమకూర్చాలి అని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ. దేవుని సన్నిధికి తిరిగి వచ్చటం ద్వారా దేవుని సన్నిధిలో మనం క్షమాపణ, ఇందాక మనం ఒప్పుకున్నాం కదా, మరి ఎంతమంది హానెస్ట్గా ఒప్పుకున్నారో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఏదో ఒప్పుకోవాలని ఒప్పుకోవడం కాదు, కానీ హానెస్ట్, నిజాయితీగా నువ్వు ఒప్పుకొని ఉంటే యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆశీర్వదింపబడిన వాడు నీవే. 4 సబ్జెక్టులు చెప్పినాం కదా, వాటిని తీసేసుకుంటా ప్రభువా అన్నావు, బయటికి పోతానే మళ్ళా దానిను టక్కని లోపలికి వేసుకుంటే నో యూస్. ఇంకంతే ఉంటుంది నీ జీవితం, అట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది తెలుసా? పడడము, లేయడం, పడిపోవడము, లేయడం. దేవుడు నిన్ను నిలబెట్టాలని చూస్తే నువ్వు పడిపోతూ ఉంటావు. కనుక ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడేది, సంవత్సరము మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంది. దేవుని వాక్యంలో చూస్తే నిన్ను 2 వ్యక్తులు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్, నీ సృష్టికర్త, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఎప్పుడు నీ మీద ఉంటాయి. రెండోదిగా సాతాను, ఎప్పుడు కూడా నిన్ను పడేయాలా, ఎప్పుడు కూడా నిన్ను కృంగదీయాలా, ఎప్పుడు కూడా నిన్ను లొంగ తీసుకోవాలా, ఎప్పుడు కూడా నిన్ను పాపంలో తిరిగి దించాలి, ఎప్పుడు కూడా ఆయనకి అదే పనే. అయితే ప్రభు కృప, మనం సాతానును జయించగలగాల. ఎట్లా? ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా సాతానును మనము జయించగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. చాలాసార్లు సాతాను జయించలేకపోతాం కదా, సాతాను మనపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే లోకంలో ఉన్నవానికంటే మన దేవుడు గొప్పవాడు, ఇది మనం గ్రహించాలా. చాలాసార్లు మనం గ్రహించం. ఇప్పుడు మన పక్కన మంచి బాగా సౌండ్ పార్టీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మనం ధైర్యంగా ఎవరితోనైనా మాట్లాడతాం, రారా నీ కథ చూసుకుందాం, నీ బాకీ ఎంత చెప్పురా, టక్కటక్క ఇసిరి పడేస్తాం. ఎందుకంటే నా వెనక ఎవరు ఉన్నారు? బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. అదే మన కాడ దరిద్రుడు ఉన్నాడు అనుకో, పనికిమాలినోడు దరిద్రుడు ఉంటే వాడిని చూసి మనం తొడగొడతామా? కొట్టలేం. వాడిని చూసి తొడగొడితే మనల్నే కొడతారు కదా. కాబట్టి లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మనం ధైర్యంగా సాతాను మనము ఎదిరించగలుగుతాం. కనుక సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. చాలాసార్లు మన జీవిత యాత్రలో మనం బాధపడుతూ ఉంటాం. ఏమని? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఆకాశ పక్షులను చూడుడి, అవేం చేయవంట? చదువుదామా? చదవండి. మత్తయి సువార్త చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ మాట చాలాసార్లు నన్ను ఆదరిస్తూ వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 చదవండి దయచేసి. 25 నుంచి. తో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చాలు. ఇక్కడ మనం చూస్తే తర్వాత వచనాల్లో మనం చూస్తే ఆకాశ పక్షుల గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. పిచ్చుకల కంటే శ్రేష్ఠులంట. ఇంకా మనం చూస్తే వస్త్రాల గురించి రాయబడింది. ఇంకా తర్వాత నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డి అంట, దాని గురించి రాయబడింది. సొలొమోను సైతము ఇలాంటి వైభవంతో అలంకరింప, ఒక గడ్డి పువ్వును దేవుడు ఇట్లా అలంకరించినాడు. దేవుని వాక్యంలో చెప్తా ఉంది, మన ఆహారాన్ని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచినాడు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏంది అంటే మూతి పెట్టినాడు మేత పెట్టాడు. మా అవ్వ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఇది మూతి పెట్టాడు మేత పెడతారు లేరా భయపడాకండి అంటుంటుంది కదా. కనుక దేవుడు ఆకాశ పక్షులను సృష్టించిన దేవుడు, నిన్ను కూడా సృష్టించిన దేవుడు. 2025 సంవత్సరము జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా ఎవరైనా పస్తులు ఉన్నారా? ఒకసారన్నా చూపించండి, చేతి చూద్దాం. ఎవ్వరుండరు నాకు తెలిసి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఎప్పుడు కూడా మనల్ని ఆకలితో చంపడు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పోషించేవాడు, మనల్ని బలపరిచేవాడు. ఒక గడ్డి పువ్వు గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది.
ఆ గడ్డిపును ఎట్ట అలంకరించినాడంట, సొలొమోను వైభవము కంటే గొప్పగా అలంకరించినాడు. ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక గొప్ప ఉద్దేశము, గొప్ప ఏర్పాటును ఆయన కలిగి ఉన్నాడు. ఒక మాట చూద్దాం రండి. 1 పేతురు 5:7 చదవండి. 1 పేతురు 5:7 త్వరగా చదవండి. పుట్టినట్లు ఉంటుంది చూడండి, చింతించుచున్నాడు. చదవండి. మీ చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వేడి. గనుక మన చింతలను మనం భరించలేం. మన చింత ఎప్పుడు కూడా దేవుడే భరిస్తాడంట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, నీ కొరకు నా కొరకు, నీ భారం నా భారం భరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. నీ పాప భారాన్ని మోసినాడు కనుక ఇప్పుడు నీ భారము తొలగిపోయింది. నీ పాప భారం అంతా కూడా దేవుడు తొలగించి వేసినాడు కనుక ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్. పాప భారం అంతా కూడా తొలగిపోయింది. ప్రభు కృపను బట్టి దేవుడు నీ జీవితంలో పాప భారాన్ని తీసివేసినాడు కనుక ఉదయకాల సమయంలో నీ ఎడల ఆయన లక్ష్యం ఉంచినాడు. ఎవరండి మనల్ని లక్ష్య పెట్టేది? పాపులను ఎవరైనా లక్ష్య పెడతారా? పాపులను ఎవరైనా ప్రేమిస్తారా? పాపులలో ఎవరైనా దయగలిగి ఉంటారా? ఎవ్వరు ఈ లోక చరిత్రలో ఎవ్వరున్నారు. ఈ గొప్ప దేవుడు మన ఎడల, పాపులమైన మెడల దయగలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు, మన మీద లక్ష్యం ఉంచినాడు. ఇశ్రాయేలు ప్రజలను పరలోకం నుండి చూసినాడు, వారి మీద లక్ష్యం ఉంచినాడు, వారికి సాయం చేసినాడు. మనల్ని కూడా పరలోకం నుండి చూసినాడు, మన కొరకు మన మీద లక్ష్యం ఉంచినాడు, మన కొరకు ఆయన దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టినాడు. దేవుడు నీడల నాడేలా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఊరికనే మనల్ని పిలుసలే, దేవుడు ఊరికనే మనల్ని ఏర్పరచుకోలే, దేవుడు ఊరికనే ఆయన మందిరానికి మనల్ని తీసుకొని రాలే. దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను ఉన్నాం, దేవుని యొక్క ప్లాన్లో నీవు నేను ఉన్నాం. అది మనం గ్రహించాలా. అది గ్రహించిన వారమై ప్రభుని మనము స్తుతించే వారంగా మనం ఉండాలి, ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇప్పుడు చదువుతా వచ్చినాం కీర్తనలో 65:11. ఆయన యొక్క మంచితనము, మన దేవుడు మంచితనము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మహిమను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆ యొక్క ఆత్మఫలం మోడుబారిన మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చిగురింపజేసినాడు. ఆయన యొక్క మంచితనాన్ని బట్టి వెలుగు ఫలము మన జీవితాలను దేవుడు వెలిగించినాడు. కనుక ఆయన దయను బట్టి మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలులు 3 చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా ఏం మేలు చేసినాడు? ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము ఎబ్రీ 1:12 నీ సంవత్సరములు తరగవు, ఆయన యొక్క దయ. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం ద్వితీయోపదేశకాండం 11:12 మనం చూస్తూ వచ్చినాము దేవుని యొక్క కన్నులు సంవత్సరం మొదలు సంవత్సరం అంతం వరకు దేవుని కన్నులు మన మీద ఉంచినాడు. గనుక మనం ఏం చేయాలా? ఉదయకాల సమయంలో ప్రభువుని మనము స్తుతించాలా, ప్రభువుని మనము ఆరాధించాలా. ఒక మాట చూద్దాం రండి. కీర్తన 33 ఒక మాట. కీర్తన 33:3 త్వరగా చదవండి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. బైబిల్లో కొత్త కీర్తన అనే మాట ఫస్ట్ ఇక్కడే రాసినాడు. ఎందుకు నూతన కీర్తన పాడాలి అంటే 33:4 ఒక మాట ఉంది చూడండి. యెహోవా వాక్యం ఎట్లాంటిదంట? యథార్థమైనది, ఆయన చేయనిదంతా కూడా నమ్మకమైనది. కనుక వాక్యము మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, వాక్యమును యాకోబుకి ఇచ్చినాడంట కదా. ఆ మాట భలే సంతోషం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు ఏ జనాంగానికి ఇవ్వలేదంట. నీకు నాకు ఆయన వాక్యాన్ని అనుగ్రహించినాడు. గనుక ఇక్కడ కీర్తనకారుడు అంటాడు ఆయనకు నూతన కీర్తన పాడుడి. ఎందుకంటే ఆయన వాక్యము యథార్థమైనటువంటిది, ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన న్యాయమును ప్రేమించేటటువంటి దేవుడు. లోకమంతా కూడా యెహోవా కృపతో నిండి ఉన్నది. కనుక ఉదయకాల సమయంలో కొత్త కీర్తన పాడాల. ఆరాధన చేయమంటే పాట పాడాకండి, ఆరాధన చేయండి. ఎట్లా ఉండాలంటే ఇట్స్ ఎ న్యూ, కొత్త ఆరాధన. నీ జీవితంలో క్రొత్త ఆరాధన నువ్వు కలిగి ఉండాలా. ఇంకో మాట చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం రండి. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. కీర్తన 42 40వ అధ్యాయం 2వ వచనం.
నాశనకరమైన గుంట నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినాడు. ఏం పాడాలంట? కొత్త గీతం, న్యూ సాంగ్, కొత్త కీర్తన ప్రభు కొరకు పాడాలా. ఎందుకు అంటే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నా బ్రతుకు నాశనంలో ఉన్నదయ్యా, నేను బురదగుంటలో చిక్కుకొని ఉన్నానయ్యా, పాపం అనేటటువంటి బురదలో నుంచి నన్ను బయటికి తీసేవాళ్ళు లేరయ్యా, పాపం అనే ఊబిలో నేను కొట్టుకుపోతా ఉన్నానయ్యా, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు, ఆ ఊబిలో నుండి నన్ను పైకెత్తినావు, నా పాదములు బండ మీద స్థిరపరిచినావు, అందును బట్టి నేనేం చేస్తా, నిన్ను క్రొత్త కీర్తన నేను నీకు పాడుతాను అని ఇక్కడ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ఆయనను గూర్చి నీవు నేను కొత్త కీర్తన పాడే వారంగా మనము ఉండాలి. ఇంకో మాట చూద్దాం రండి. 96వ కీర్తన 1వ వచనం. ఇంకోటి అని టైం అంతా అయిపోతుంది కదా, పర్వాలేదులే. దేవుని ఇంట్లో 96 ఒకటి చదవండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, భూజనులారా యెహోవా మీద పాడుడి. 6వ వచనం చదవండి. ఎంత ప్రభావం ఆయన సంధిలో ఉన్నవి, బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఎందుకు పాడాలంట కొత్త కీర్తన? ఆయన మనల్ని పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొని వచ్చినాడు, ఆయన పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వచ్చినాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలోకి మనం ఎట్లా వచ్చినాం చెప్పండి? ఆయన పరిశుద్ధ ఆలయంలోకి మనం ఎట్లా వచ్చినాం? పరిశుద్ధ పరచబడి ఆయన పరిశుద్ధ ఆలయంలోకి వచ్చినాం. పరిశుద్ధ ఆలయంలోకి రాకముందు అపవిత్రమైనటువంటి జీవితం, మురికి పేలికల లాంటి జీవితం, ఎవరు ఇష్టపడినటువంటి జీవితం, ఇలాంటి బతుకుతూ ఉంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మూడంతల పరిశుద్ధుడు, ఆయన జన్మంలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు, ఆయన మరణంలో పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడినాడు. పరిశుద్ధమైన రక్తం సిలువలో చిందించినాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగినాడు, పరిశుద్ధపరచినాడు, పవిత్రపరచినాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధ ఆలయంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చినాడు. అందుని బట్టి నువ్వేం చేయాలా? కొత్త కీర్తన పాడాలా. ప్రభువా, ఒకప్పుడు అపవిత్రమైన జీవితం నాది, అలాంటి నా జీవితాన్ని నువ్వు ప్రేమించినావు, నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినావు, మూడంతల పరిశుద్ధుడవు, నన్ను పరిశుద్ధునిగా చేయడానికి, నన్ను పవిత్రపరచడానికి రక్తం చిందించినావు, శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు. ప్రభా, నన్ను పరిశుద్ధపరిచినావు, పరిశుద్ధుల సంఘంలోకి నన్ను తీసుకొని వచ్చినావు కదా, బెరాకా అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చినావు. ఈ బెరాకాలో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రభా నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నా. నా క్రొత్త కీర్తన ఇదే ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలి. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక.